హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ టేస్టీగా ఈజీగా చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. అది కూడా త్వరగా అయిపోయేలాగా రెసిపీని అయితే చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసానండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేస్తున్నాను. వీటిని వేసుకుని అలాగే వెల్లుల్లి రెబ్బలు దంచి వేస్తున్నానండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేస్తున్నాను. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా వీటిని స్టవ్ను సిమ్లోనే ఉంచి మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇవి కాస్త ఫ్రై అయినాక కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటిని కట్ చేసి ఇలా వేస్తున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా కలుపుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకుందామండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేస్తున్నాను. ఇవైతే నేను 2 బంగాళాదుంపలు తీసుకున్నానండి. వీటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యనిద్దామండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇలా తొక్క తీసి ఒలిచి అలాగే వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసేద్దాం. ఇలా అన్నింటినీ వేసి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలిపేసిన తర్వాత ఒక ప్లేటును ఉంచి స్టవ్ను సిమ్లోనే ఉంచి కాసేపు మగ్గించుకుందామండి. ఇలా ఇప్పుడు మూతను తీసి ఇవి కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అలాగే తగినంత కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొన్ని ఆనియన్ ముక్కలు వేసుకున్నానండి. ఇలా ఆనియన్ ముక్కలు లాస్ట్లో కూడా వేస్తే చాలా బాగుంటాయి. ఎక్కువగా ఉడకకుండా ఇవి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని ఇలా వేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నువ్వులు వేసాను, తెల్ల నువ్వులు వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇది మనం దోశలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు చిక్కుడుకాయ ఇలా కూడా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.